ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వీడే మన వారసుడు సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మేము హాల్ దగ్గర ఉన్నాం. సూపర్ థియేటర్ అయితే బాలాపూర్ ఏరియాలో ఉన్నాం మేమంతాను. ఈ సినిమా నిర్మాత, దర్శకుడు, హీరో, లిరిక్ రైటరు, మాటల రచయిత అన్నీ కూడా రమేష్ ఉప్పు నా పక్కనే ఉన్నాడు. ఈయన హీరో. మీ అందరూ ఆశీర్వదించాలి. ఇది మొట్టమొదటి సినిమా అతనికి. చెప్పాలంటే అతని చదువు లేకోకుండా ఒక తాపి మేస్త్రిగా ఉండి కూడా ఈ సినిమా తీయటం. సినిమా ప్రతి వాళ్ళు తీస్తారు, కానీ సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం. అటువంటిది 4 నెలల్లో సినిమా మొత్తం కంప్లీట్ చేసి ఈ రోజు రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీ అందరూ ఈ సినిమాని తప్పకుండా ఆదరిస్తారు. ఎందుకంటే ఇది మంచి కుటుంబ కథా చిత్రం. దీంట్లో అన్ని సందేశాలు ఉన్నాయి, చాలా 3-4 సందేశాలు ఉన్నాయి. రైతులు చూడవలసిన సినిమా, స్టూడెంట్స్ చూడవలసిన సినిమా, కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. ఈ సినిమాని తప్పకుండా చూసి మీరు హాలుకి వచ్చి చూసి 100 రూపాయల కోసం చూసుకోవద్దండి. పైరసీ వసకదారు 4 రోజుల్లో ఓటీటీలో చూద్దాం అనుకోకూడదు. తప్పకుండా హాలుకి వచ్చి మీరు సినిమా చూస్తే మళ్ళీ మరికొన్ని సినిమాలు, సందేశాత్మక సినిమాలు అతను తీస్తాడు. అలాగే మీ విధంగా టికెట్ కొని కానీ సినిమా చూస్తే రేపు పొద్దున కొన్ని 100 ఫ్యామిలీస్ మీ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరందరూ తప్పకుండా హాలుకి వచ్చి తప్పకుండా సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీ అందరి కుటుంబాలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో హాయిగా ఉండాలని భగవంతుణ్ణి, పంచభూతాన్ని మనసారా కోరుకుంటూ, ఈ సినిమాలో హీరో ఫాదర్ గా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఉందండి. దీంట్లో మంచి పాటలు, సంగీతం అద్భుతంగా ఉంది. 3 పాటలు చాలా బాగున్నాయి. ఒక ఐటెం సాంగ్ కూడా ఉంది బ్రహ్మాండం. కుర్రవాళ్ళు సరిపడగా, కుర్రవాళ్ళు అందరూ చూడవలసిన సినిమా అది. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా రమేష్ ఉప్పుకి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే లావణ్య హీరోయిన్ గా, ఇంకొక అమ్మాయి శర్వాణి అని నెల్లూరు అమ్మాయి రాలేకపోయింది. వీళ్ళిద్దరు కూడా హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. దాంట్లో నటించిన నటీనటులందరూ కూడా చాలా చక్కగా నటించారు. ఇంత గొప్ప సినిమా తీసిన ఉప్పు రమేష్కి నీకు అభినందనలు తెలియజేస్తూ, మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సమ్మెట గాంధీ నటుడు. థ్యాంక్ యూ. ముందుగా ప్రేక్షక దేవుళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా నా సినిమా కాదు, మనందరి సినిమా. ప్రతి మధ్యతరగతి కుటుంబాలు ఎంత కష్టపడుతున్నారో, స్టూడెంట్స్ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా వాళ్ళు చెడు అలవాట్లకు బానిసలై ఎలా వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారో, తల్లిదండ్రులు ఎంత బాధకి గురవుతున్నారో ఈ సినిమాలో చూపించాను. ముఖ్యంగా రైతులంటే మన దేశానికే వెన్నుముకలు. ఆ రైతులు పండించే పంటల కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరు, కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు కావచ్చు, ఏసీల కింద కూర్చొని వాళ్ళు రైతులదేముందని చిన్న చూపు చూస్తున్నారు. ఆ రైతులు లేకపోతే మనము లేము. మన దేశంలో మనకి తిండి కావాలన్నా ఏది కావాలన్నా రైతులే. ఆ రైతులను కూడా ముఖ్య పాత్రధారులుగా ఈ సినిమాలో చూపించాను. తర్వాత ప్రతి మెసేజ్ ఉంది ఈ సినిమాలో. ఈ సినిమాలో నేను చెప్పేదానికంటే మీరు సినిమా చూసి మీ అందరూ నాకు సపోర్ట్ గా ఉండి, ఈ సినిమా మన సినిమా. పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు చూడటం కాదు. 1000 రూపాయలు, 500 పెట్టి ఇది మన సినిమా. చిన్న సినిమా ఒక 100 రూపాయలు పెట్టి, ఒక 50 రూపాయలు పెట్టి టికెట్ కొనండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని చెప్పి 100 రూపాయలు, 50 రూపాయలు పెట్టి టికెట్ కొనండి. ప్రతి ఒక్కరు చూడాలి. దయచేసి ప్రేక్షక దేవుళ్ళు నాకు ఆదరించి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈయన మా హీరోయిన్ విషయానికి వస్తే లావణ్య రెడ్డి గారు, ఇంకొక అమ్మాయి ఉంది శర్వాణి మోహన్, బ్రహ్మాండంగా చేశారు. మెయిన్ క్యారెక్టర్ చేసింది అమ్మాయి, చాలా సూపర్ గా చేసింది. కాబట్టి మీ అందరి ఆదరణ మాకు కావాలి. ప్రేక్షక దేవుళ్ళు మరీ కోరుకుంటున్నాను. ఈ సినిమా థియేటర్కి వచ్చి ఏదో టీవీలలో వస్తుంది, ఇంకో 10 రోజులు ఆగి చూద్దాము, లేకపోతే 1 నెల రోజులు ఆగి చూద్దాము అని మాత్రం మీరు దయచేసి అనుకోవద్దు. ఇది ప్రతి పేదవాడి చూడాల్సిన సినిమా, ప్రతి పేదవాడి కోసం తీసిన సినిమా. నేను కష్టపడ్డాను, నేను తాపీ మేస్త్రిని, పని చేశాను. నా లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలని తక్కువ రేటుకి టికెట్లు పెట్టాము. అందరూ చూడాలి. దయచేసి ఫ్రీగా చూద్దాము, ఏదో టీవీలో వస్తే చూద్దామని ఆలోచించద్దు. ప్రతి మధ్యతరగతి కుటుంబాలు అందరూ చూడాల్సిన సినిమా. దయచేసి మీ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ ఛానల్లో విచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు అనగా జూలై 18 మా వీడే మన వారసుడు సినిమా రిలీజ్ అయిందండి. ఇప్పుడు మేము సూపర్ డిలక్స్ ఇక్కడ సూపర్ థియేటర్ బాలాపూర్ లో ఉన్నాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంది క్రౌడ్ వస్తారని. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని
చాలా చాలా థ్యాంక్ యూ. ఇంత మంది వచ్చి ఇంత సపోర్ట్ చేశారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళే ఇక్కడ వచ్చి సపోర్ట్ చేశారంటే మీరు కూడా దయచేసి మా సినిమా చూడండి. మంచి మెసేజ్ ఉంది, మీ అందరికి నచ్చుతుంది. 18th అంటే ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి రేపు ఎంచక్క శనివారం ఆదివారం మీ ఫ్యామిలీస్ తో హ్యాపీగా వచ్చి ఒక 2-2.5 గంటలు మా కోసం టైం స్పెండ్ చేసి ఈ సినిమాని చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీడియా ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. నా కోసం మొట్టమొదటి సినిమా చేస్తున్నాను. ఈ మొట్టమొదటి హీరో యాక్టర్ని కూడా చూడకుండా మీరు నా కోసం వచ్చినందుకు మీడియా మిత్రులకి పత్రికా సోదరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్తారు మీరు తలుసుకుంటే, మీడియా మిత్రులు తలుసుకుంటే సినిమాని ఎక్కడికో తీసుకెళ్తారు. దయచేసి మీ అందరూ మాకు సహకరించాలి. పత్రికా విలేకరులారా ధన్యవాదాలు. మీ అందరూ మా సినిమా గురించి బాగా రాయాలండి. సంతోషం. ఈరోజు వీడే మన వారసుడు మేము రివ్యూ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్, మరి అదేవిధంగా మల్లెడ్డి రంగారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి నాతో పాటు రివ్యూ కూడా మేము చూడడం జరిగింది. ఇది ఆల్రెడీ ప్రసాద్ ల్యాబ్లో మేమంతా రివ్యూ చూసిన రోజు చాలా మంది కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. అంటే ఒక సెంటిమెంట్ పండించేటట్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు వారసత్వంగా వచ్చేటటువంటి పెళ్లిళ్ళ వల్ల జరిగే అనర్థకాలు, రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా చాలా చక్కగా మా రమేష్ సినిమాలో చూపించిండు. నిజంగా కూడా చెప్తున్నా, మా ప్రాంతం వాడు ఉప్పు రమేష్ సినిమా తీసినందుకు ఒక దాసరి నారాయణరావు లాగా ఆ రోజైతే ఎన్ని శాఖలకు పనిచేస్తుండో అన్ని శాఖలకు పనిచేయగలిగినటువంటి వాడు వీడేరా మన వారసుడు సినిమాని తీసి స్వయ దర్శకత్వంలో అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోయినటువంటి ఇతన్ని ఎంత చెప్పినా తక్కువని చెప్పి మీ ముందు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నా. మీ మీడియా వారిని అంతా కూడా మళ్ళొకసారి కోరుతా ఉన్నా, ఏదో జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ సినిమాలో కాదు, మరి ముఖ్యంగా వాళ్ళ కోసం హైక్ చేసి 1కి 10 సార్లు చూపించడం కాదు. ఇట్లాంటి సినిమాలని ఎవడైతే స్థానికంగా ఉండి ఎవడైతే చిన్న నిర్మాత ఇంత మహావృక్షంగా ఎదిగేటటువంటి తత్పరత కలిగినటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు సమాజానికి కావాల్సింది ఏమిటి? ఓ పుష్ప లాంటి సినిమాలు కాదు, ఏ ఎర్రచందనం ఎట్లా మళ్ళీ ఎర్రచందనం అమ్మితే ఏ రకంగా వాటాలు పంచుకుంటాడో సినిమాలు కాదు. మనకు కావాల్సింది వీడేరా మన వారసుడు అంటే ఆ సినిమాలో ఒక నానమామల బిడ్డలను చేసుకుంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఒక రైతు పడుతున్నటువంటి బాధలు, వాటన్నిటి కూడా కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి ఉప్పు రమేష్ ని మా వాడైనందుకు, మా ప్రాంతం వాడైనందుకు మనస్ఫూర్తిగా మరొకసారి మీ ద్వారా అభినందిస్తా ఉన్నాను. ఈ సినిమా ఇప్పుడు మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు ఈ సినిమాలో ఉన్నటువంటి ఎంత చక్కటి ప్రభావం, బాగా ఎదిగేటటువంటి దర్శకత్వంలో ఉంది. మీరందరూ కూడా ఎంకరేజ్ చేద్దాం. మనం అందరం కూడా మన సహకారం అందిన ఈ కార్యక్రమంలో తమ్ముడు జెడ్పీటీసీ సభ్యులు, మరి అదేవిధంగా ఆర్కే గౌడ్ గారు, మరి సోదరు నర్సరీ, మా ఇంకో జెడ్పీటీసీ మిత్రుడు అందరూ కూడా కార్యక్రమం చింతల నాగరాజు, మరి అదేవిధంగా కళ్యాణ్ అందరూ స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే 100,000 మంది ఇక్కడ విచ్చేసి మా రమేష్ తీసినటువంటి సినిమాను చూస్తాం, ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తామని చెప్పడం జరిగింది. నాకు ఆనందంగా ఉంది. ఒక ప్రొడ్యూసర్ గా, ఒక సినిమా నటునిగా, విద్యా సంస్థల వ్యవస్థ చైర్మన్ గా నాకు కూడా ఇది ఒక ఆనందదాయకం అనిపించింది. మా ప్రాంతం వాడిని ఎందుకు మేము ఖచ్చితంగా ఎంకరేజ్ చేయొద్దని చెప్పి మీ అందరితో మనవి చేస్తాను. మీ అందరు నాకు ఈ అవకాశం కలిగింది. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ తీసుకుందాం. నా పేరు జిట్టా సురేందర్ రెడ్డి. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మిత్రులారా, మీరందరూ కూడా మన కుటుంబాలతో వచ్చి సినిమా చూద్దాం, ఆదరిద్దాం. చిన్న సినిమాని మాత్రం మీరు దాన్ని చిన్న చూపు చూడకండి. చిన్న సినిమాలో ఎంత కాంటెంట్ ఉందో, ఆనాడు ఒక మాతృదేవో భవ, నిన్నగాక మొన్న వచ్చినటువంటి బలగం లాంటి సినిమాని ఎంత ఆదరించారో ఈ సినిమాని జనాలు అంత ఆదరిస్తారని చెప్పి ద్వారా నేను తెలియజేస్తూ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ముందుగా ప్రేక్షక దేవుళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాను. వీడే మన వారసుడు సినిమా చూడటానికి ప్రేక్షక దేవుళ్ళు వచ్చిన సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ పాదాభివందనాలు. అలాగే మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు, పత్రికా విలేకరులకు ధన్యవాదాలు. ఈ సినిమా ఒక పేదవాడి సినిమాని ఎంత గొప్పగా మీరు చూపిస్తారో అంత గొప్పగా చూపించాలి. ప్రతి పేద కుటుంబాలు ఈ సినిమా చూడాలి. టికెట్లు 1000-2000 కాదు, 150 రూపాయలు పెట్టి సినిమా చూడండి. ప్రతి ఒక్కరూ చూడండి, ప్రతి కుటుంబాలు చూడండి. ప్రతి మధ్యతరగతి కుటుంబాలు కోసమే నేను ఈ సినిమా తీశాను.
డబ్బు సంపాదిద్దామనే సినిమా కాదు, డబ్బుల కోసం తీయలేదు. ప్రతి పేదవాడి సినిమా చూడాలని ఈ సినిమాను ఉద్దేశంగా తీశాను. ఇప్పుడు కొత్తపేట మహాలక్ష్మి థియేటర్ లో ప్రేక్షకులు చాలా మంది నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అందరూ ప్రేక్షక దేవుళ్ళని పలకరించి వాళ్ళతో కొంచెం సేపు సినిమా చూసి రావాలి. దయచేసి నేను అక్కడికి వెళ్ళాలి. మీ అందరూ కూడా ఈ సినిమాను చూసి లాస్ట్ వరకు ఈ సినిమాను చూసి ఈ సినిమా ఎలా ఉందో ప్రతి ఒక్కరికి మీడియా వారికి చెప్పాలి, ప్రతి ప్రేక్షకుడు చెప్పాలి. మౌత్ టాకింగ్ ప్రతి మనిషికి చెప్పాలని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని మీ అందరికీ ప్రత్యేకంగా కోరుకున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మా డాడీ అంటే ఎవరు? సమ్మిటి గాంధీ గారని నేను అనను, కానీ సమ్మిటి గాంధీ గారంటే తెలుసుది కాబట్టి నేను మా డాడీ గురించి చెప్తున్నాను. మా సినిమాకి ఎంత గొప్పగా ఆయన వర్క్ చేశాడు. లావణ్య గారు ఇలా రండి. మా సినిమాకి లావణ్య రెడ్డి గారు ఒక హీరోయిన్ అయితే, సెకండ్ హీరోయిన్ శర్వాణి మోహన్ గారు, మా లావణ్య రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు. నేనేం చెబితే అదే చేశారు. ఈ సినిమా చాలా చక్కగా చేశారు. ఇక డాడీ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన 300 సినిమాలు చేశారు. ఆయన ఏ విధంగా నేను ఒకటి చెప్తే రెండో విధంగా చేసేవాడు. చాలా బాగా చేశారండి. మీ అందరి ఆశీర్వాదాలు మా మీద చూయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేక్షక దేవుళ్ళకి మరొకసారి చెప్తున్నాను, ప్రేక్షక దేవుళ్ళారా, మీరు పెద్ద వాళ్ళ సినిమా చూడటం కాదు, 1000, 2000, 1500 టికెట్ పెట్టి 100 రూపాయలు టికెట్ పెట్టి సినిమా చూడండి. అమ్మా నాన్నలకు చూపించండి, అక్కా చెల్లెలకు చూపించండి, మన కుటుంబానికి అందరికీ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ మేము బాలాపూర్ లో ఉన్న సూపర్ థియేటర్ లో ఉన్నాం. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. 200-300 మంది ప్రేక్షకులు వచ్చారు. ఫస్ట్ హాఫ్ బాగా ఎంజాయ్ చేశారు, మామూలు కాదు. హీరో మా ఉప్పు రమేష్ ఫైట్లు కానీ డాన్స్లు కానీ అదిరిపోయింది. చాలా అసలు రెస్పాన్స్ అంతా ఇంత కాదు. లావణ్య రెడ్డి యాక్షన్ కానీ మిగతా కానీ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎక్కేసింది ప్రేక్షకులకి. సెకండ్ హాఫ్ ఉంది అసలు మామూలుగా సెంటిమెంట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరూ హాల్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలా చేస్తే కొన్ని 100 మంది ఫ్యామిలీస్ అవుతారని మిమ్మల్ని అర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయిందండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ లో అయితే గోల అసలు. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్, మాకు ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు. అండ్ అసలు స్టోరీ సెకండ్ హాఫ్ అన్నమాట. సో ఇప్పుడే ఫస్ట్ హాఫే ఇంత అంటే జనాలకి ఇలా నచ్చిందంటే సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోద్ది. సో డెఫినెట్లీ ఆడియన్స్ మీరు అందరు చూస్తున్నారు కదా, మా సెలబ్రేషన్స్ అండ్ జనాల ఆదరణ అవన్నీ చూస్తున్నారు కాబట్టి మీరు కూడా థియేటర్ కి వచ్చి హ్యాపీగా చూడండి. బికాస్ డెఫినెట్లీ మీరు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. సో వీడే మన వారసుడు మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ కి ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సో మచ్ లవ్. మామూలుగా లేవు, చాలా బాగా అద్భుతంగా చేశాడు, రియల్ గా చేశాడు. ఆ గ్రూప్ కూడా పెడతానే పెట్టిన అతనే పర్సనల్ గా చేశాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రేక్షకుల రెస్పాన్స్ తెలిసిపోతుంది. ప్రేక్షకుల రెస్పాన్స్ అదిరిపోయింది. కాబట్టి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మాకు చాలా ఆనందంగా ఉంది. 24 ఫ్రేమ్స్ ని కూడా సింగిల్ హ్యాండ్ తో 24 ఫ్రేమ్స్ ని డీల్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న మనిషి ఈ రోజు వరకు ఇండస్ట్రీలో ఎవ్వరు లేరండి. మరి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి సినిమా గురించి ఏ మాత్రం తెలియనటువంటి విషయం, కానీ ఆయన తెలుసున్న విషయం ఒక్కటేనండి, ప్రేమ. దేని మీద ప్రేమ? సినిమా మీద ప్రేమ. ఆ సినిమా మీద ఉన్నటువంటి ప్రేమ మాత్రమే ఆయన్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. ఈ వీడే మన వారసుడు అనే సినిమా తీసి ఏమిటో చూపించి ప్రేక్షకులకి ఆయన ఏంటో నిరూపించుకోగలిగారు. ఈవేళ నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈయన నిజంగా హీరో చేసిన అన్నీ తానే చేసిన వీడే మన వారసుడు అని టైటిల్ పెట్టినా కానీ సినిమా ఇండస్ట్రీకి ఈయన నిజమైన హీరో ఈవేళ. సినిమా ఇండస్ట్రీకి నిజమైన హీరో ఈవేళ. ఇటువంటి వాళ్ళు ఈయన చూసుకొని ఎంతో మంది అమెచ్యూర్స్ ఒక ప్రొడక్షన్ లోనే కానీ, ఒక డైరెక్షన్ లోనే కానీ, ఒక రైటర్ లోనే కానీ, ఒక పాటల్లో కానీ, పాట రాయటంలో కానీ, సినిమా తీయడంలో కానీ, హీరోగా యాక్ట్ చేయడంలో కానీ ధైర్యంగా మీ యొక్క మనసులో ఏదైతే ఉందో, మైండ్ లో ఏదైతే ఉందో,
మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్క్రీన్ మీద చూపించగలగ సత్తా మీ దగ్గర ఉంటే తప్పకుండా అడుగు ముందుకెయ్యండి. విజయం మీ వెనకాలే నడిచి వస్తుంది, విజయం మీకు చేకూరుతుంది అని చెప్పడానికి నిజమైన నిదర్శనం మన ఉప్పు రమేష్ గారు. ఈవేళ మరి ఈయన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చి నిలబడి కొత్త వాళ్ళని పరిచయం చేయడమే కాదండి, కొత్త వాళ్ళని నిలబడగలరు అని ఒక ఆదర్శవంతుడు ఈవేళ ఈయన ఉప్పు రమేష్ గారు. మరి ఇలాంటి వాళ్ళు తప్పకుండా అందరూ ఆదరించాలి. ప్రేక్షకులు మంచి మనస్తోటి ఒక కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఇలాంటి వాళ్ళని ఆదరించి ఇంకా మంచి ప్రొడక్షన్స్ మంచి సినిమాలు తీసే అవకాశాన్ని వాళ్ళకి కల్పించాలని చెప్పేసి ప్రేక్షక దేవులను మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ముఖ్య విషయం, నేను ప్రపంచవ్యాప్తంగా ఫిలిం ఫెస్టివల్స్ చేస్తూ ఉంటా. ఫిలిం ఫెస్టివల్స్ చేయడంలో నాకు నెట్వర్క్ నాకు పాపులారిటీ ప్రసిద్ధి ఉంది. ఓటుకు నోటు వద్దని ఒక షార్ట్ ఫిలిం పంపించాడు ఒకసారి లాస్ట్ ఇయర్. పంపిస్తే మన ఫిబ్రవరిలో పంపిస్తే ఆ ఓటుకు నోటు వద్దు సినిమాకి మంచి సందేశం ఉంది అందులో. దానికి బెస్ట్ మోరల్ ఫిల్మ్ అవార్డు ఇచ్చేసా, నేనే జీవీ కమిటీ చైర్మన్ ఇచ్చేసా. ఇది ఈ పిక్చర్ ని నేను చేసే ఫిలిం ఫెస్టివల్ ఎక్కడ ఫోన్ చేసి తెప్పించుకుంటా. తొందరలో గోవా ఫిలిం ఫెస్టివల్ ఉంది, గోవా ఫిలిం ఫెస్టివల్ కి పంపిస్తే ఈ సందేశాత్మకమైన ఈ చిత్రానికి ఖచ్చితంగా అవార్డు వస్తుంది అని చెప్పి నేను చెబుతున్నాను. ఇక సినిమా గురించి చెప్పాలంటే కథా పాటలు స్క్రీన్ పై దర్శకత్వం అన్ని వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక నటుడుగా ఒక సందేశాత్మక చిత్రం ఇచ్చి, ఆ చిత్రం ఎటువంటి చిత్రం అంటే విద్యార్థులు డ్రగ్స్ కి ఇక ముట్టుకోరు. ఈ సినిమా చూస్తే పెద్దవాడు కూడా పిల్లలకి అదుపు మించిన డబ్బులు ఇవ్వరు. అలాగే ఇంకో విషయం ఏమిటంటే మేనరిక వివాహాలు రద్దయిపోతాయి ఈ సినిమా ద్వారా, వాటి కూడా అనర్థాలు తెలుసుకుంటారు. మరొక విషయం ఏంటంటే రైతు యొక్క ప్రాధాన్యతను తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ చాలా కార్పొరేట్ ఎంప్లాయీస్ కార్పొరేట్ వాళ్ళకి వాళ్ళ తాతగారు రైతు అనే విషయం వాళ్ళు తెలియట్లా, రైతులు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఆ యొక్క అవహేళన పోతుంది. రైతు యొక్క జీవితాన్ని గురించి వాళ్ళు సోమకం తెలుసుకుంటారు. యాక్టింగ్ విషయానికి వస్తే ఉప్పు రమేష్ అన్ని క్యారెక్టర్లో కూడా సెకండ్ హాఫ్ లో ఏడిపించాడు, మొదటి హాఫ్ లో నవ్వించాడు, చివరికి సందేశాన్ని ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ లో మంచి నవ్వించాడు, సెకండ్ హాఫ్ లో ఏడిపించాడు, తర్వాత మనకి సందేశాన్ని ఇచ్చాడు లాస్ట్ లో. అయితే ఇక్కడ ఏంటంటే మరొక విషయం, ముఖ్యంగా ఇద్దరు నటుల్ని కరెక్ట్ గా మెచ్చుకోవాలి. సమ్మెట గాంధీ గారు, దేవసేన గారు. వాళ్ళ యాక్టింగ్ వాళ్ళు నాకు బాగా తెలిసిన మనుషులే, తెలిసిన యాక్టర్. అయితే వాళ్ళని స్క్రీన్ మీద గుర్తుపట్టలేకపోయా. తర్వాత పరిశీలనగా క్లోజప్ లో చూసినప్పుడు వాళ్ళకి ఐడియా అంత బాగా వాళ్ళు యాక్టింగ్ చేశారు. ఆ తాత మనవడు పాట ఏడుపు వచ్చి అంత బాగా చేశారు. అలాగే వాళ్ళ మరణ సమయంలో కూడా దుఃఖం వచ్చింది. మొత్తం మీద ఈ సినిమాలో కొరియోగ్రఫీ అయితే కెమెరా గ్రామీణ వాతావరణాన్ని కళ్ళగట్టాడు చూపించాడు. అంత కెమెరామెన్ అయితే, కొరియోగ్రాఫర్ అయితే, ఫైట్ మ్యాచ్ లో కూడా అక్కడ అభినందించాలి అతన్ని. ఇలా మ్యూజిక్ ప్రతి అంశాన్ని కూడా చక్కగా తీశారు. దర్శకత్వ ప్రతిభను మొదటి చిత్రంలోనే ఇంత చక్కగా చేసినటువంటి ఉప్పు రమేష్ మరింత చక్కటి సినిమాలు చేస్తూ మరి పరిశ్రమలో మరింత గొప్ప ఆనాటి దాస నారాయణరావు గారి స్ఫూర్తి, ఆనాడు నారాయణరావు గారు స్ఫూర్తి నాకు బాగా జ్ఞాపకం. ఈ సంఘటన చెప్తున్నాను. తాత మనవడు ఆయన సినిమా చేసినప్పుడు నేను చిన్నపిల్లవాడిని, 10 ఏళ్ళు పడి. అప్పుడు వయసులో ఒక ఎన్టీ రామారావు గారి సినిమా, నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అయింది అప్పుడే. అదే 73లో గుర్తు నాకు బాగా. అప్పుడు ఆంధ్ర ఉద్యమం బాగా నడిచేది. ఈ దాసరి నారాయణరావు కొత్త డైరెక్టర్, ఈ సినిమా ఎవరు చూస్తారని కొద్దిమంది వ్యాఖ్యానించారు. అప్పటి పత్రికలు కూడా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఆ చిత్రంలో ఉన్న సందేశంతో ఆ చిత్రం సూపర్ హిట్ అయింది ఆ రోజుల్లో. అలా ఒక సినిమా మంచి సినిమా తీసినప్పుడు అగ్ర హీరోల సినిమాలు ఇవాళ రిలీజింగ్ ఉన్నాయి, ఎన్నో ఉన్నప్పటికీ కూడా మన సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఇది సామాన్యుడి సినిమా. ఈ సింగిల్ థియేటర్ ఏదైతే ఉందో ఇది ఫుల్ అయిపోయింది. నా సలహా ఏంటంటే సింగిల్ థియేటర్స్ లో ఉన్న సింగిల్ ఐమాక్స్ కాకుండా సింగిల్ థియేటర్ చెప్తున్నా. సూపర్ థియేటర్ పేరు అది. సింగిల్ థియేటర్స్ అన్ని కూడా నిండిపోతారు అప్పటి నుంచి. ఎందుకంటే ఐమాక్స్ లోకి వెళ్ళే ప్రేక్షకుడు ఒక రకం ఉంటాడు, సింగిల్ థియేటర్కి వచ్చే ప్రేక్షకుల్ని సామాన్య ప్రజల కష్ట సుఖాలని కళ్ళగట్టలు చూపించే చిత్రం. నేను డిస్ట్రిబ్యూషన్ మీద అవగాహన లేకపోయినా మిత్రులకి డిస్ట్రిబ్యూషన్ మీద బాగా ఎక్కువగా ఇది పంపినట్టు సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేటట్టే థియేటర్స్ మాత్రం కలెక్షన్ మంచిగా వస్తే లాభాల పంట పండుతాయి. మరో సినిమాకి మనం ఆయన ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా అది బాగుంది. గాడ్ బ్లెస్ యూ. ఇండస్ట్రీలో ఒక మంచి మార్పుకి ఇది దోహదం అయింది మిత్రుడు చెప్పినట్టుగా. ఓకే, మై నేమ్ ఇస్ ఫణీంద్ర ప్రసాద్, ద ఫిల్మ్ అంబర్లా మ్యాన్. 9701918471. థ్యాంక్ యూ. వీడే మన వారసుడు. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా
కంట్రోలోంచి నీళ్లు కారకుండా థియేటర్లోంచి బయటకు రాలేదు అన్నది వాస్తవం అండి. నేను చాలా సీనియర్ ఆర్టిస్ట్ని కాదంటలేదు. చూస్తున్నది నటన అని నాకు తెలుసు, వాళ్ళు నటిస్తున్నది అనేది నాకు తెలుసు, చూస్తున్నది సినిమా అనే సంగతి కూడా నాకు తెలుసు. కానీ థియేటర్లో మొదటి నుంచి ఆఖరి వరకు కూడా కర్చీఫ్ నా కంటి దగ్గరే ఉన్నదంటే ఇది అతిశయోక్తి కాదు. మరి ఈ ఉప్పు రమేష్ గారు మరి ఇది వరకు ఎవరి దగ్గర పనిచేశారో లేదో నాకు తెలియదు, కానీ దర్శకత్వ శాఖలో నటనా శాఖలో అంత ప్రతిభ ఎలాగా వచ్చిందా ఈయనకి? ఈ తెలంగాణలో పుట్టి తెలంగాణ ముద్దుబిడ్డగా ఒక సాధారణమైనటువంటి విలేజ్ స్థాయిలో పుట్టి మన సినిమాలో చూసాం. ఈయన ఫ్యామిలీ స్థాయి ఏ రకంగా చూపించారో సినిమాలో చూసాము. నిజ జీవితంలో కూడా ఈయన ఫ్యామిలీ స్థాయి అంతేనండి. అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఇంతింతాయి ఒడడింతాయి అన్నట్టు ఎదిగి ఆయన యొక్క మనసులో దాచుకున్నటువంటి ఆ సినిమా మీద ఉన్నటువంటి ఆ ప్రేమని ఈ సినిమా ద్వారా వ్యక్తపరిచారు. అద్భుతం అంటే నిజంగానే ఈ రోజుని ఈ వీడే మన వారసుడు అన్న సినిమా ప్రతి ఫ్రేమ్ కూడా అంటే మొదటగా మనం చూసే సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఏముంటుందిలే, ఇలాంటి కొత్త సినిమాలు ఎన్ని చూడలేదు, ఇలాంటి కొత్త వాళ్ళు ఎంతమంది సినిమా రంగంలోకి రాలేదు, వాళ్ళ ఇంట్రెస్ట్ కొలిది తీస్తారు, డబ్బులు తగిలేస్తారు, ఆ ఫ్యామిలీలు రేపు పొద్దున్న ఏవో అయిపోతాయి అని అనుకున్న కూర్చున్న నేను, కానీ ఇది నభూతో నభవిష్యత్ అండి. రమేష్ గారు నిజంగా చెప్తున్నాను, ఈ రోజుని ఎంత ప్రతిభ ఉన్నదంటే మొదటి నుంచి ఆఖరి వరకు కూడా ఎక్కడ వనక్కుండా తొనక్కుండా ఆ దర్శకత్వంలో కంగారు పడకుండా ఒక పక్క దర్శకత్వం, ఒక పక్క యాక్షన్, ఒక పక్క మొత్తం నటీనటులు అందరినీ కూడా ఒక ఫ్రేమ్ లోకి ఇరికించి ఆయనకి ఏం కావాలో ఆ నటుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఒక గొప్ప దర్శకుడు ఉన్నాడు ఈయనలో. అలాగే కథ, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, పాడిన పాటలు, గానం ఈయనే పాడాడు, ఈయనే రాసుకున్నారు, ఈయనే పాడారు, ఈయనే దర్శకత్వం చేశారు, ఈయనే హీరోగా నటించారు. ఎంతమంది సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి నటింప చేయాలి అంటే అది సామాన్యమైన విషయం కాదండి. మరి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారో, డబ్బులు ఎంత అవుతాయో, డబ్బులు ఎవరెవరికి ఎంత ఇచ్చారో నాకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నాకు తెలిసింది, ఏ ఆర్టిస్ట్ ని కూడా నేను కొత్తగా చేస్తున్నాను నన్ను ఎంకరేజ్ చెయ్యండి అని మీకు ఫ్రీగా ఎవరితో చేయించుకోలేదని తెలిసింది. ప్రతి ఆర్టిస్ట్ కి కూడా, ప్రతి టెక్నీషియన్ కి కూడా ఆ రోజు డబ్బులు ఇచ్చి పంపించారండి. ఈయన అంత గొప్ప నిర్మాత ఉన్నాడు ఈయనలో, దర్శకుడుగా అంత గొప్ప నిర్మాత ఉన్నాడు ఈయనలో. మరి ఇటువంటి నిర్మాతలు, ఇటువంటి దర్శకులు, ఇటువంటి నటులు సినిమా ఇండస్ట్రీకి ఎంతైనా ఈ రోజు అవసరం. ఇటువంటి వాళ్ళు ఉంటేనే సినిమాలు కొంతకాలం బతుకుతాయి. సినిమా ఇండస్ట్రీలో నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, రైటర్స్ కానీ అందరూ కూడా బతకడానికి ఇలాంటి మంచి మనసు ఉన్నటువంటి నిర్మాతలు ఈ రోజు సినిమా ఇండస్ట్రీకి ఎంతైనా అవసరం. మేము చూస్తూ ఉంటాం, నేను కొత్తగా చేస్తున్నాను, కొంత ఎంకరేజ్ చేయండి, నెక్స్ట్ సినిమాకి మీకు అవకాశం ఇస్తాను, మంచి పేమెంట్లు ఇస్తాను, కానీ ఈ సినిమాకి మాత్రం మాకు ఫ్రీగా చేయండి అనే వాళ్ళే ఇండస్ట్రీలో 99.9% ఉన్నారు. ఇది వాస్తవం. కానీ మొదటిసారిగా వచ్చినా కూడా ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టద్దు. ఆర్టిస్ట్ కి గౌరవం ఎలా ఇవ్వాలో తెలుసండి. మన సినిమాలో నటించేటువంటి ఆర్టిస్ట్ కి గౌరవం ఎప్పుడు ఇవ్వాలండి? వారికి ఇవ్వాల్సినటువంటి పేమెంట్ ఇన్ టైంలో సాయంత్రానికి వాళ్ళ పేమెంట్ వాళ్ళ చేతిలో పెట్టి పంపించినప్పుడే ఆర్టిస్ట్ కి నిజమైన గౌరవం ఇచ్చినట్టు లెక్క. అటువంటి ఆర్టిస్ట్, ప్రతి ఆర్టిస్ట్ ని కూడా గౌరవంగా గౌరవించి పంపించినటువంటి నిజమైన నిర్మాత, నిజమైన ఒక దర్శకుడు అంటే ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎంత ఉన్నదో. ఇంకా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళతో పాటు కొత్తగా వచ్చినటువంటి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, లేడీస్ కానీ, మన జెంట్స్ కానీ, కుర్రాలు కానీ, వాళ్ళందరి దగ్గర నుంచి కూడా చాలా పిండి ఆ నటన వారికి ఎంత కావాలో వాళ్ళ దగ్గర నుంచి అంతా కూడా సహజత్వాన్ని ఎక్కడా కోల్పోకుండా, సినిమా కథకి ఎక్కడ ఓవర్ లేకుండా, ఎక్కడ తగ్గకుండా ఎంత కావాలో అంతా కూడా ఆర్టిస్టుల దగ్గర నుంచి పిండి ఆ రక్తి కట్టించుకోవాలనేటువంటి కెపాసిటీ దర్శకుడుగా ఈయన దగ్గర ఉన్నది. మరి ఇలాంటి వాళ్ళు ఆ భగవంతుడు నిజంగా నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఇండస్ట్రీకి మరిన్ని సినిమాలని ప్రేక్షకులకి అందించి ఇండస్ట్రీ నిలబెట్టేదే కాదు, ఆర్టిస్ట్ నిలబెడుతూ ఈయన కూడా 10 కాలాలు నిలబడాలని చెప్పేసి ప్రేక్షకుల మహాశైలి తరఫున మీకు ఆశీర్వచనాలు అందజేస్తున్నా సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్.